నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, వివాహము అన్నటువంటిది మానవ సంకల్పము కాదు, మానవ సహకారము మాత్రమే. దైవ సంకల్పము, దేవుని ఆలోచనలో పడినటువంటి బీజము అన్నటువంటిది మొట్టమొదటిది. ఈ ఇద్దరు విజయ్ కుమార్, హర్షిత అన్నటువంటి ఈ యువతి యువకులు ఒకటిగా జీవించాలి, దంపతులుగా జీవించాలి అన్నటువంటి ఆలోచన వీరి తల్లిదండ్రులకు కేవలం వారి సహకారంతో మాత్రమే జరిగింది. కానీ ఇది దేవుడు సంకల్పించినది, దైవ కార్యం. దేవుడు ఆనాడు సంకల్పించి వీరిద్దరిని ఒకటిగా చేయాలి అని అనుకున్నాడు. కాబట్టి అందరూ కలిసి సహకరించి వారిని ఒకటిగా చేస్తున్నాం. మొట్టమొదటిగా మన మనసులో ఉండవలసినది ఇది దేవుడు సంకల్పించిన కార్యము అని. అందుగాను ఆయనకు కృతజ్ఞతగా ఆయనకు వందనాలు సమర్పిస్తూ ఆయన దీవెనలు ఈ ఇద్దరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ మంచి మనస్సుతో ఇక్కడికి మనమందరం కూడా విచ్చేశాం. అదే మంచి మనస్సుతో దేవుడు సంకల్పించిన ఈ కార్యాన్ని మనం పరిపూర్తి చేస్తూ వారికి శుభాశీస్సులు అందిస్తూ వారు అన్యోన్యంగా జీవించాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. మనందరి మంచి మనస్సులను ఏకం చేసి వారి మీద అక్షింతలు చల్లుతూ వారు 100 ఏళ్ళు సంసార జీవితంలో సుఖముగా, అన్యోన్యముగా, ఫలప్రదముగా జీవించాలని కోరుకుందాం. మొదట మన పాపములు ఒప్పుకుంటూ ఈ దివ్య బలి పూజలో మన సహోదరి సహోదరుల ముందును దేవుని ముందును పాపక్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ కన్యమరియమయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ. భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ. భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. Gloria, 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 Gloria. భూమిలో దివ్య తేజునికి మహిమ మహిమ మహిమ. భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక
పితైక పుత్రుడ మా యేసువా సర్వేశ్వరి గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా మా పాప పరిహారక మహిమా మహిమా మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా గ్లోరియా 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 మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా మహోన్నతులు మీరొక్కరే మరణించవలసినవా పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో మహిమా మహిమా మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా గ్లోరియా 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 ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ జాతిని కలుగు చేసినప్పుడు స్త్రీ పురుషులు ఐక్యము కావాలని నీవు చిత్తగించితివి. ఇప్పుడు వివాహ ఒప్పందములో ఏకము కానున్న హర్షిత విజయ్ కుమారులను నీ స్థిర ప్రేమ బంధమందు ఏకము చేయమని నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ విధముగా నీవు వారి ప్రేమను ఫలింపచేయగా నీ అనుగ్రహముతో వారు ప్రేమ సాక్షులుగా జీవించుదురుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారిరువురు ఏక శరీరలగుదురు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. మొదటి పఠనము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. దేవుడైన యావే, నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టింతును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వాని నన్నిటికిని అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే
నరుని గాఢ నిద్రపోవుచున్నట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముక నొకదానిని తీసి ఆ చోటును మరలా మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు, చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారియగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడినాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరలగుదురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. మేలుకొందమా వేకువ ఉదయమును మేలుకొల్పెదమా. చెలది తరంగము చావలి పాడెను పైరుగాలులు వీవనలూదెను. పవన వీచికలు పాటలు పాడెను మేఘము ధ్వనులతో నాట్యము చేసెను. పవన వీచికలు పాటలు పాడెను మేఘము ధ్వనులతో నాట్యము చేసెను.
రెండవ పఠనము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 1 నుంచి 9 వరకు చదువుకున్నాం. భార్యలారా, మీరును అట్లే మీ భర్తలకు విధేయులై ఉండవలను. అప్పుడు వారిలో ఎవరైనా దేవుని వాక్కును విశ్వసింపని వారు ఉన్నచో మీరు ఒక్క మాట అయినా పలుకోవలసిన అవసరం లేకయే మీ ప్రవర్తన వలన వారు విశ్వాసులు కాగలరు. ఏలైనా భయభక్తులు పరిశుద్ధతతో కూడిన మీ ప్రవర్తనను వారు గమనింపగలరు. శిరోజములను అలంకరించుకొనుట, ఆభరణములను ధరించుట, దుస్తులు వేసుకొనుటను బాహ్య సౌందర్యము కాక మీ సౌందర్యము అంతరంగికమైనది ఉండవలను. అది సౌమ్యమును సాధువును అక్షయ ఆత్మ సౌందర్యము. అదియే దేవుని దృష్టిలో అమూల్యమైనది. ఏలయనగా భక్తురాండ్రకు పూర్వకాలపు స్త్రీలు దేవుని నమ్ముకొని ఈ విధముగా తమ సౌందర్యం పోషించుకొనుచు తమ భర్తలకు విధేయురాండ్రై ఉండేది. సారా అట్టిదే. ఆమె అబ్రహామునకు విధేయురాలై అతనిని తనకు యజమానునిగా సంబోధించినది. మీరును సత్కార్యములోనొచ్చు వారై దేనికి నీ బెదరని వారైనచో ఆమెకు బిడ్డలగుదరు. భర్తలారా, అట్టే మీరును మీ భార్యల జీవము అను కృపవారంలో మీతో పాలివారై ఉన్న వారిని ఎరిగి సగౌరవముగాను ఉదారముగాను వారితో జీవింపుడు. స్త్రీలు అబలలని మీరు ఎరుగుదురు కదా. మీ ప్రార్థనలకు ఏదియో అడ్డు రాకుండా ఇట్లు చేయుడు. కడన మీరు అందరూ ఏక మనస్కులను ఏకాభిప్రాయం గలవారే ఉండును. పరస్పరం సోదర ప్రేమ కలిగి ఉండుము. కరుణ వినయం కలవారై అన్యోన్యతను ప్రదర్శింపుడు. కీడుకు కీడు, దూషణకు దూషణ చేయకుడు. అందుకు మారుగా ఆశీర్వదింపుడు. ఏలైనగా దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీకు ఒసిగిన వాగ్దానం ఆశీర్వచనమే కదా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన
సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు. 3వ రోజున గలిలయలోని కానాను పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నామునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండములో మనం మొదటి పట్టణంలో విన్నట్లుగా దేవుడు సృష్టిని చేసిన తర్వాత మానవులను కలుగు చేయకముందు సృష్టిని చూశాడు. పశువులు, పక్షులు, వృక్షములు, పర్వతములు, భూమి, సముద్రము, ఆకాశము ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఆయనకు సంతోషం వేసింది. కానీ ఎక్కడో ఏదో కొరతగా అనిపించింది. అందువల్ల ఆయన ఏం చేశాడంటే, తనలాగా ఏది లేదు, పశువులు, పక్షులు అన్నీ వాటి దారిన ఉన్నాయి, కానీ తనలాగా ఏది లేదు కదా అనుకుంటూ తన స్వరూపములో మనిషిని కలుగు చేశాడు. కలుగు చేసిన తర్వాత కూడా బాగానే ఉంది, కానీ ఇతనికి తోడుగా కలుగు చేయాలి కదా ఇంకొకరిని అన్నటువంటి తలంపు కూడా వచ్చింది.
ఆ తర్వాత స్త్రీని తన పోలికలో కలుగు చేసినటువంటి నరుడి నుండి తీసుకొని స్త్రీని కలుగు చేశాడు. వీరిద్దరిని చేసిన తర్వాత దేవుడు వారిద్దరిని చూసి చాలా సంతోషించాడు, చాలా ముచ్చటపడిపోయాడు. తన సృష్టికి తలమానికమైనటువంటి జంటను చూసి చాలా సంతోషించాడు. సృష్టి పరిపూర్తి అయింది అనుకున్నాడు. ఎప్పుడు ఒక మనిషికి తోడుగా స్త్రీని కలుగు చేసినప్పుడు, వారిద్దరిని ఏకం చేసినప్పుడు అంత సక్రమంగా జరిగింది అంటూ సంతోషిస్తూ ఆ 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతి అంటే సంతోషం, ఆనందంతో ఆయన విశ్రాంతి తీసుకుంటాడు. ఇది సృష్టిలో కలిగినటువంటి, మనం చదివేటువంటి సృష్టిలో కలిగినటువంటి ఒక చర్య, ఒక సత్యం, ఒక యథార్థం. అంటే కథోలిక సిద్ధాంతములో, క్రైస్తవ సిద్ధాంతములో స్త్రీ పురుషులను కలుగు చేసి వారిని ఏకము చేయటం అన్నటువంటిది తలమానికమైనటువంటి, అది చివరి అద్భుతమైనటువంటి ఒక చర్య. వారిద్దరిని ఒకటిగా చూసి ఆయన సంతోషించిన విధానం. అందుకే ఆయన మనసులో ఏర్పడినటువంటి బీజము ఇది. వారిద్దరూ ఒకటిగా ఉండాలి అన్నటువంటిది. పురుషుడు ఒంటరిగా ఉండటం ఆయన చూడలేకపోయాడు, అందుకని స్త్రీని కలుగు చేస్తాడు. వివాహ బంధము అక్కడ ఏర్పడింది. కాబట్టి ఎవరెవరైతే వివాహ బంధంలో ఒకటవుతున్నారో అది దేవుని సంకల్పం, దేవుడు ఏర్పరిచినటువంటిది. ఆ రోజు ఆదాము అవ్వను ఎలా ఏకం చేసి సంతోషించాడో, అలాగే మీరు వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలు మీ విషయంలో కూడా ఆయన సంతోషించాడు. ఇదివరకు వివాహం చేసుకున్న వారి గురించి చెబుతున్నాను. ఈరోజు ఈ చిన్నారులు, వీరి విషయంలో కూడా దేవుడు అదే తలంపు తలుస్తూ వీరిద్దరినీ ఒకటి చేయాలి అనుకుంటూ తాను ఒకటిగా చేసి సంతోషిస్తున్నాడు. ఇది ఆయన తలంపులో ఏర్పడినటువంటి కార్యం. అందుకే మనమందరం కూడా అందుకు సహకరించి, అందుకు అవును అని తెలుపుతూ వారిని ఏకం చేయటానికి ఎప్పటి నుండో ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కార్యాలు చేస్తూ, ఎన్నో సహకారాలు అందిస్తూ ఈ శుభకార్యానికి మనమందరం కూడా ఇక్కడికి విచ్చేశాము. ఇది దైవ కార్యము, మానవుల కార్యము కాదు. అందుకే దేవుని ఎదుట, దివ్యసప్రసాద ప్రభు ఎదుట, దేవునికి ప్రత్యేకంగా ఉన్నటువంటి గురువులు, పీఠాధిపతుల సముఖములో, దైవ సంఘం ఎదుట, పవిత్రమైన ఇటువంటి దేవాలయంలో కార్యము జరుగుతూ ఉందంటే అందుకు నిదర్శనము ఇది దేవుని కార్యము అని మనం భావించడమే. అందువల్ల పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె గుర్తుంచుకోవాల్సిన విషయము, ఇది దేవుడు సంకల్పించినటువంటి కార్యము. ఇది కేవలం మానవ సంకల్పం కాదు అన్నటువంటి ఒక యథార్థమైన స్థితి, సత్యాన్ని వాడు గ్రహించాలి. అది మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది. పునీత పౌలుడు అంటాడు, వివాహం అన్నటువంటిది ఎలా ఉండాలి అంటే అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచవలెను అంటాడు. మామూలుగా అన్ని విషయంలో ఘనమైనది అని చదువుతాము, కాదు, అలా చదవకూడదు. ఎలా చదవాలి అంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచవలెను అంటాడు. ఎంచవలెను అంటే ఏమిటి? 1, 2, 3, 4 అలా ఎంచినప్పుడు మొట్టమొదటి స్థానం దానికే ఇవ్వాలి, వివాహానికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు చేసినటువంటి కార్యం అది. వివాహము ఆయన ద్వారానే ప్రారంభమైంది. అందుకే పౌలు అన్నాడు, అది వివాహము మొదటిగా మనం ఎంచవలెను, ఆ తర్వాత ఏదైనా కానీ. అందుకే కుటుంబము దేవుని నుండి ఏర్పడింది కాబట్టి, వివాహం అన్నటువంటిది ఆయన సంకల్పంతో కలుగు చేయబడింది కాబట్టి, కుటుంబ వ్యవస్థ ఈ రోజుకు కూడా పటిష్టంగా ఉంది. ఎన్నో వ్యవస్థలు వచ్చాయి, వెళ్ళిపోయాయి, కానీ కుటుంబ వ్యవస్థ మాత్రం ఏ దేశంలోనైనా, ఏ సంస్కృతిలోనైనా, ఏ సమాజంలోనైనా ఘనంగా నిలబడిపోతుంది. కారణం అది దేవుడు వేసినటువంటి పునాది. అందువల్ల ఈ కుటుంబ జీవితానికి పిలువబడినటువంటి హర్షిత, విజయ్ కుమార్ గ్రహించవలసినది, దేవుడు మమ్మలను పిలుస్తున్నాడు. ఈ వివాహ బంధానికి దేవుని యొక్క కార్యము, దేవుని తలంపు, దేవుడు సంకల్పించిన శుభకార్యము కాబట్టి దాన్ని మేము పరిపూర్తిగా గ్రహించాలి, మా జీవితాంతం గుర్తుంచుకోవాలి అని వారు తమ స్ఫురణకు తెచ్చుకోవాలి.
పౌలుడు అన్నట్టు ఈ బంధం ఎలాంటిది అంటే ప్రభువుకు తిరుసభకు ఉన్నటువంటి బంధం లాంటిది అంటాడు. ఆ బంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిన్నటి దినాన రాత్రి మీరు ఎవరైనా కానీ చూసి ఉంటే పాపుగారు ఎన్నిక జరిగింది. పాపుగారు ఎలా ఎన్నిక చేయబడ్డారో మనమందరం టెలివిజన్లోను టీవీ ఛానల్స్లోను మన సెల్ ఫోన్స్లోను చూసి ఉంటాం. కోటాను కోట్ల ప్రజలు ప్రపంచమంతా కూడా ఎదురు చూశారు ఆయన కోసం. ఆయన వచ్చినప్పుడు, ఆయనను ప్రకటించినప్పుడు, ఆయన ఎన్నిక చేయబడినప్పుడు ప్రజలు ఎంత సంతోషించారు. అందరూ గట్టిగా అరుస్తూ చప్పట్లు కొడుతూ పాపుగారికి జయధ్వానాలు చేశారు. తిరుసభ, తల్లి తిరుసభ పటిష్టంగా ఉండాలి, ఎప్పటికీ చిరకాలము వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అంటే ఆ రోజు క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసినటువంటి తిరుసభ ఈ విధంగా కొనసాగుతూ వెళుతూ ఉంది. అంటే ఈ తిరుసభకు ప్రభువుకు ఉన్నటువంటి అనుబంధం అది, వారి మధ్య ఏర్పడినటువంటి బంధము. ఆ బంధం ఎంత పటిష్టంగా కొనసాగుతుందో మన మధ్య. పాపుగారు, పీఠాధిపతులు, గురువులు, కన్యస్త్రీలు, ప్రజలు, ఈ విధంగా అందరము ఎలా దైవ సేవ చేస్తున్నామో, ఒకరితో ఒకరు అన్యోన్యంగా దైవరాజ్య స్థాపనకు మనము కట్టుబడి శ్రమిస్తున్నామో అందులో మనకు అర్థమవుతుంది. అందువల్లనే అలాంటి బంధమే ఇది అంటూ పౌలుడు చెప్తాడు. అంత పటిష్టమైన బంధము. ఆ బంధాన్ని ఎవరు విడదీయలేరు, ఎవరి సాధ్యము కాదు. మధ్య మధ్యలో ఎందరో వచ్చారు, ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో విప్లవాలు లేవదీశారు, కానీ అవన్నీ కూడా వ్యర్థమైపోయాయి. క్రీస్తు ప్రభువుకు తిరుసభకు ఉన్నటువంటి అనుబంధం అటువంటిది. పౌలుడు చెప్తూ వివాహబంధం అన్నటువంటిది అలాంటిది అంటాడు. క్రీస్తు ప్రభువుకు తిరుసభకు ఉన్నటువంటి బంధం లాంటిదే వివాహబంధము. స్త్రీకి పురుషునికి, వధువుకు వరునికి ఉన్నటువంటి బంధం అలాంటిది అంటాడు. అంటే అంత పవిత్రమైనది, ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటిది, విడదీరానిది అని అంటాడు. గురువు వీరిద్దరిని ఏకం చేస్తూ ఒక మాట అంటాడు. మత్తయి సువార్తలో చెప్పినట్టుగా దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపక ఉండునుగాక. చాలా ప్రధానమైనటువంటి వ్యాఖ్య ఇది. బైబిల్లో ప్రభు చెప్పినటువంటి మాట. దేవుడు జతపరిచినటువంటి, మొదట చెప్పాము ఈ దైవ కార్యమని. అటువంటి దానిని మానవ మాత్రుడు వేరుపరపకూడదు. వేరుపరచడం అంటే ఏమిటి? ఏదో ఎక్కడికో వెళ్ళటం కాదు. మన ప్రవర్తనతో, మన సూటిపోటి మాటలతో, మన అసూయలతో కొన్ని జంటల మధ్య ఉన్నటువంటి అన్యోన్యతను విచ్ఛిన్నం చేయటం, మనకున్నటువంటి చెడు ప్రభావం, చెడు మాటలతో, చెడు స్వభావముతో వ్యవస్థను, వారి మధ్య ఉన్న అన్యోన్యతను ప్రభావితం చేయటం, అటువంటి చేయకూడదు, చేయలేరు కూడా. ఎందుకంటే అది దైవ కార్యము. కాబట్టి అటువంటి మనకేమైనా ఉన్నట్లయితే అవి విడిచిపెట్టాలి, ఆ అన్యోన్యతను గౌరవించాలి, ఎందుకంటే దైవ కార్యము కాబట్టి. అందుకు భిన్నంగా మంచి మనసుతో ఆశీర్వదించాలి, మంచి మనసుతో వారిని దీవించాలి. ఎవరైనా కానీ మంచి మనసుతో. ఇది ఎక్కడి నుంచి మనం నేర్చుకుంటాము? ప్రభువు నుండి, మరియ తల్లి నుంచి నేర్చుకుంటాము. వివాహానికి పిలిచినప్పుడు ప్రభు వెళ్ళారు, స్వయంగా ఆయనే వెళ్ళాడు. దైవ కుమారుడు ఆయన, సర్వానికి అధిపతి, సృష్టి చేసినటువంటి మహానుభావుడు. కానీ ఒక కుటుంబం పిలిచినప్పుడు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి అక్కడ హాజరయ్యాడు. మరియ తల్లి ఆమె కూడా వెళ్ళింది. వివాహంలో, విందులో ఒక చిన్న లోపం జరిగింది. లోపం అంటే ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ద్రాక్షరసము వారికి అయిపోయింది. ద్రాక్షరసము యూదయ సాంప్రదాయంలో వారి అన్యోన్యతకు, వారి సంతోషానికి, ఆనందానికి చిహ్నంగా ఉంది. అది అయిపోయింది. అంటే దాదాపుగా మన వ్యవస్థలో, మన పెళ్ళిలో ఆహారం అయిపోయినట్లు. ఆహారం అయిపోతే మరి అందరూ కూడా పెళ్ళి బాగా జరగనట్టే ఊహిస్తారు, అనుకుంటారు. వాళ్ళు పడే కష్టాలు ఎవరు కూడా గ్రహించరు. అలాంటిది అక్కడ జరిగింది. అప్పుడు మరియ తల్లి ఏమనుకున్నది బాగా గమనించండి. సామాన్యముగా కొంచెం హీనమైన బుద్ధి ఉన్నటువంటి స్త్రీలు కానీ, పురుషులు కానీ ఏమనుకుంటారు అంటే, ఆహా బాగా జరిగింది అని మనసులో సంతోషిస్తారు. అది హీనమైనటువంటి స్వభావం. అలా ఉండకూడదు. మరియ తల్లిని చూడండి ఏమనుకున్నది. ఆమె ఎవరికీ చెప్పలేదు, ఎవరిని సంప్రదించలేదు. ఆమె అనుకున్నది, అయ్యో ఎంత పని జరిగింది, ఎంత అన్యోన్యంగా, ఎంత చక్కగా జరిగేటువంటి వివాహంలో
ఈ అపశృతి ఏమిటి, ఈ లోపం ఏమిటి, ఇలా ఉండకూడదు, ఇలా జరగకూడదు, నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేసి ఈ లోపాన్ని సవరిస్తాను అనుకుంటూ కుమారుని దగ్గరికి వెళ్ళి అయ్యా జరిగినటువంటి ఇది ఈ విషయం ఇది, దయచేసి నువ్వు ఏదైనా చెయ్యి అంటూ కుమారునికి చెప్పింది. కుమారునికి అసాధ్యము ఏది కాదని ఆమెకు తెలుసు. మొదటి నుండి కూడా ఆయన దైవ కుమారుడు, ఆయన సంకల్పిస్తే ఏదైనా కానీ జరుగుతుంది ఆమెకు తెలుసు. అందుకే ఆయనకు చెప్పింది. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన అనే మాట ఆయన అన్నాడు. అయినప్పటికీ కూడా ఈమె ఈయన చేస్తాడు అన్నటువంటి ఒక ధైర్యంతో ఆయనకే వదిలేసింది. చివరికి ఆ లోపము పూరించబడింది, మళ్ళీ సంతోషము తిరిగి వచ్చింది. అంటే ఏమిటి, ఏదైనా కానీ జరిగితే దానిని సవరించేటువంటి ఒక మంచి మనస్సు మనందరికీ ఉండాలి, మరియ తల్లిలాగా. అంతేకాని క్రైస్తవ స్వభావం అంటారు, చిన్న చిన్న బుద్ధులతో సంతోషించకూడదు. అది క్రైస్తవ సంప్రదాయం కాదు, మరియ తల్లి స్వభావం కాదు. మరియ తల్లి స్వభావం ఏమిటంటే ఆ లోపాన్ని నేను పూరించాలి, అక్కడ జరిగినటువంటి అపశృతిని నేను సరిచేయాలి. అది ఆమె బుద్ధి, ఆమె మనస్సు. మరియ తల్లి గురించి ఎన్నెన్నో కోరుకుంటాం, ఆమె మనకు అది చేయాలి ఇది చేయాలి అని కోరుకుంటాం కదా. మరి ఆమె లక్షణాలను కూడా మనం అనుసరించాలి కదా. ఆమె లక్షణం చూడండి ఎలా ఉంటుందో, ఎవరికి చెప్పలే, కానీ దాన్ని పూరించగలిగింది. మనము కూడా మన కుటుంబ జీవితంలో అలాంటి స్వభావాన్ని అలవర్చుకోవాలి. ఏదైనా పొరపాటు జరిగితే సవరించగలగాలి, అన్యోన్యతను పెంపొందింపు చేయాలి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. ఇలా వారి అన్యోన్యత అలా జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎంత ముచ్చటపడిపోతాం. వారికి సంతానం కలిగినప్పుడు వారి సంతానం దినదిన అభివృద్ధి చెందుతూ మంచి విద్యతోనూ ఉద్యోగ అవకాశాలతోనూ అలా మంచిగా పెరుగుతూ ఉన్నప్పుడు వారిని చూసి మనం సంతోషించాలి. అందుకే మనం ఇక్కడికి వచ్చాం, అందుకే మనం అందరము ఇక్కడికి వచ్చాం. పెళ్లి కుమారుడి పేరు విజయ్ కుమార్. అలాగే పెళ్లి కుమార్తె తండ్రి పేరు కూడా విజయ్ కుమార్. మామ అల్లుళ్ళ పేర్లు కలిసినట్లున్నాయి బాగా. అలాగే ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. తెలుగులో అల్లుడు అన్న పేరు ఎలా వచ్చింది తెలుసా? తెలుగులో చాలా పేర్లు చాలా మంచి అర్థంతో రూపొందించబడినాయి. అల్లుడు, అత్తగారు, అన్నగారు ఇవన్నీ కూడా ఒక అర్థంతో ఉంటాయి. అత్త అంటే ఏమిటంటే అక్క, తల్లి. ఈ ఇద్దరిని కూడా కోడలు అత్తగారింటికి వెళ్ళినప్పుడు అత్తగారిలో చూసుకోవాలి. ఎవరిని? అక్కగారిని, తల్లిని చూసుకోగలగాలి. అత్తగారు అలా స్పందించాలి, అలాగే కోడలు కూడా ఆ ఇద్దరిని ఆమెలో చూసుకోవాలి. ఆ అన్యోన్యత అలా ఉండాలి. అందుకనే అత్తగారు అని అన్నారు. ఇక అల్లుడు అని ఎందుకు అన్నారు అంటే, అల్లుడు అన్నటువంటి పదము తెలంగాణ ప్రాంతంలో వాడతారు. ఏమిటి అల్లుడు, ఏమిటి గిల్లుడు అన్నటువంటి మాటలు చమత్కారంగా వాడుతూ ఉంటారు. అల్లుడు అంటే అల్లిక చేయటం, అల్లటం. అల్లుడు అంటే అల్లిక, అల్లటం అని. రేపు విజయ్ కుమారుడు అల్లుడిని మామగారు బిషప్ గారు చెప్పారు, నువ్వేదో అల్లుతావంట, 2 మంచాలు అల్లు అని చెప్పకూడదు. అల్లటం అంటే ఏమిటి, ఏమల్లుతాడు అంటే బాంధవ్యాన్ని అల్లుతాడు. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్య బాంధవ్యాన్ని, బంధుత్వాన్ని అల్లుతాడు. అక్కడి కుటుంబాలు ఇక్కడి కుటుంబాలు ఏకమవటానికి కారణమవుతాడు. అందుకే ఆయన అల్లుడు అన్నారు. అల్లుకుపోయేవాడు, ఒక బాంధవ్యాన్ని అల్లుకుపోయేవాడు. అన్యోన్యత అంటే అలా ఉండాలి. కుటుంబాల మధ్య ఒక మంచి వాతావరణము, ఒక ప్రేమ, ఒక బాంధవ్యము ఇలా చక్కగా ఉండాలి అంటే మంచి మనసులతో ఆలోచించాలి. ఒకరి మంచిని ఒకరు కోరుకోవాలి, ఒకరి అభివృద్ధిని ఒకరు కాంక్షించాలి. ప్రభువు అన్ని చోట్ల తిరిగి అందరికీ మంచిని చేశాడు. అలాగే మనకు సాధ్యమైన మంచిని మనము చేయగలగాలి. కుటుంబ జీవితంలో కానీ, గురు జీవితంలో కానీ, కన్యాస్త్రీల జీవితంలో కానీ, ఎక్కడైనా కానీ మనకు చేయదగిన మంచిని మనం చేయగలగాలి. అప్పుడే మన కుటుంబాలు, మన వ్యవస్థ అన్నీ కూడా బాగుపడతాయి. అలాంటి మంచి వాతావరణం ఇదిగో ఈ చిన్నారులిద్దరికి రావాలని, వీరిద్దరు కూడా వీరి కుటుంబాలకు శాంతిని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేయాలని మనసారా కోరుకుంటూ, వీరి మీద మనం అక్షింతలు చల్లేటప్పుడు ఆ మంచి మనసుతో చల్లుదాం, వారిని దీవిద్దాం.
భగవంతుడు వీరిద్దరిని ఏకం చేసి వారిని కలకాలము జీవిస్తూ సంతానాభివృద్ధితోనూ అలాగే సౌఖ్యంగా మంచి ఉద్యోగ అవకాశాలకు దీవించాలని మనసారి కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో వారి కోసం ప్రార్థన చేద్దాం. విజయ్ కుమార్, హర్షిత ఇద్దరు ఇక్కడికి రండి. పుష్పగుచ్చాలు అక్కడే పెట్టండి, ఇక్కడికి రండి. విజయ్ కుమార్ తరపున వాళ్ళ మేనమామ కానీ వాళ్ళు ఎవరైనా పెద్ద మనుషులు సాక్షులుగా రండి. అలాగే హర్షిత తరపున కూడా వాళ్ళ మేనత్త కానీ మేనమామ కానీ సాక్షులుగా రావాలని కోరుతున్నాం. ఇక్కడికి రండి. సాక్షులు పేరెంట్స్ కూడా రండి. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు కూడా రండి. కొంచెం దూరంగా రండి. ప్రియమైన నూతన వధూవరులారా, నేడు మీకెంతో సుదినము. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసుల అందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరుచున్నట్లు మీరిచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళంగా ఆశీర్వదిస్తున్నారు. జ్ఞానస్నానం ద్వారా వారు ఇదివరకే మేము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దేవద్రవ్యానుమానం ద్వారా వారు ఇంకనూ అధిక వరములను వసగుచు మీరు వివాహబంధు నిరంతరము ప్రమాణంగా ఉండవలనని మీ బాధ్యత నెరవేర్చుటకు వారు తగిన శక్తిని మీకు ప్రసాదించున్నారు. కాబట్టి మీ ఉద్దేశమును తెలుసుకున్నటకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించుచున్నాను. విజయ్ కుమార్, హర్షిత, మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వచ్చి ఉన్నారా? సిద్ధంగా వచ్చి ఉన్నాము. జీవితకాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. సిద్ధముగా ఉన్నాను. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. సిద్ధముగా ఉన్నాను. మీరు వివాహ అంతస్తులో ప్రవేశింప అంగీకరించున్నారు. కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతిని వెల్లడించండి. విజయ్ కుమార్ అయిన నేను, విజయ్ కుమార్ అని నేను, హర్షిత అను నిన్ను, హర్షిత అని నిన్ను భార్యగా చేకొనుచున్నాను. భార్యగా చేయుచున్నాను. కష్టములోను కష్టములోను సుఖములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు నిన్ను ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. వాగ్దించుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. నువ్వు చెప్పమ్మా. హర్షిత అయిన నేను, హర్షిత అను నేను, విజయ్ కుమార్ అయిన నిన్ను, విజయ్ కుమార్ అయిన నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రమాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. తిరుసభ సమక్షమున నీ సమ్మతిని వెల్లడి చేసిదిరి. ప్రభువు దాని దయతో దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదములను దయచేయుదురుగాక. దేవుడు జతపరిచిన జంటను
మానవుడు వేరుపరపుగా ఉండునుగాక. ఆమేన్. All the fathers, please extend your right hands, please. సర్వేశ్వర, ప్రేమ ఐక్యతలకు వివాహ బంధనము గుర్తుగా ఉన్న ఈ తాళని ఆశీర్వదించండి. దీనిని వసకు ఈ వరుడు, స్వీకరించి ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవించురుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. మీరు చెప్పండి. హర్షిత, హర్షిత, నీవు నీవు నా ప్రేమ బంధమునకు నా ప్రేమ గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరించుము జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును. పిత, పుత్ర, రెండవది పుత్ర, పవిత్రాత్మ, మూడవది మనకు సహాయపడుదురుగాక. చెప్పండి. మనకు సహాయపడుదురుగాక. మనకు సహాయపడునుగాక. విజయ్ కుమార్, నీ ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పిత, పుత్ర, పవిత్రాత్మ మనకు తోడ్పడుదురుగాక. ప్రేమగల సర్వేశ్వర, వివాహ బంధమును ఐక్యం చేసిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వీరు ఈ వివాహ బంధమందు భర్త భార్యలు ఒకరినొకరు పరస్పరం ప్రేమించుకుంటూ, సేవించుకుంటూ, త్యాగం చేసుకుంటూ, క్షమించుకుంటూ ఎల్లప్పుడూ వీరు ఐక్యంగా జీవించులాగున వీరిని దీవించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరము సంతోషాన్ని వ్యక్తం చేస్తూ హర్షధ్వానాలు చేద్దాం.
నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యను అర్పణ తెచ్చాడు దేవునికి హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే కావాలి మొదట నీవే. నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే మరణించు పాపి కొరకే. నీకి సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి
సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కృప ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన ఈ ఇరువురి కొరకు మేమర్పించు బలిని స్వీకరింపుము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహముతో చిరకాలం వర్ధిల్లునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పవన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞతావందములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధమును రూపొందించిదివి. తద్వారా పవిత్రమును ఫలభరితమునైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలిచిన సంతానాభివృద్ధికి దోహదపడుతున్నది. నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహములోని ద్వివిధ ఫలములు అత్యద్భుతముగా సార్థకమనర్చుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అంతముగా రూపొందుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా జ్ఞానస్నానములో వారు పొందు నూతన జననము ద్వారా శ్రీసభ అభివృద్ధి చెందుతున్నది. మా రక్షకుని క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరంతరము నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో కలిసి మేము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. దళాధిపతి
క్షమించండి. వీడియోగ్రాఫర్స్ ఇప్పుడేం తీయొద్దయ్యా, నడి పూజ సమయం, ఎవరిని డిస్టర్బ్ చేయకండి. మోకరించుదాం. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మల బయలు సమర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలు నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని నక్షనాయతము శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్ష ఆరోహణమును స్మరించుచు అతడు మరలా వేయించిన ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శిరసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మల్నితో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక మనస్సును కలిగి ఉన్నట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలాగైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా 14వ సింహరాయులు పాపుగారిని
మా సగినాల పౌలు ప్రకాశ్ పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను దయతో ఆలకించండి. దయగల తండ్రి, నలుదశలు చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలున లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము లేచి మానవులను స్త్రీ పురుషులుగా కలుగు చేసి వివాహమందు ఏకము చేసినటువంటి భగవంతుడు మనందరికీ తండ్రి. ఆయనను తండ్రి అని సంబోధిస్తూ మీరు ప్రార్థన చేయుడు అంటూ ప్రభు నేర్పించిన ప్రార్థనను భక్తితో మరొక మారు ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. విజయ్ కుమార్, హర్షిత ఇక్కడికి రండి. కాన్సక్రేటరీ ప్రేయర్, ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రార్థన, మీ వివాహాన్ని ప్రతిష్టపరిచేటువంటి ప్రార్థన. చేతులు జోడించండి, శిరము వంచి ప్రత్యేక దీవెనలకై ప్రార్థన చేయండి. పావనపిత, మానవుని నీ పోలిక కలుగు చేసితివి. భార్యాభర్తలు ప్రేమయందును శరీరమందును ఏకమై ఈ లోకంలో తమ విధిని నెరవేర్చుటగాను వారిని స్త్రీ పురుషులుగా చేసితివి. సర్వేశ్వర, నీ ప్రేమ సంకములు వ్యక్తం చేయుటకు ఆదిలో స్త్రీ పురుషులను వివాహ బంధమునందు ఐక్యపరచితివి. ఆ వివాహ బంధము నీవు నీ ప్రజలతో చేయనుద్దేశించిన ఒడంబడికను సూచించెను. ఈ దివ్య సంస్కారం పరిపూర్తి చేయుటకుగాను నీవు క్రైస్తవ స్త్రీ పురుషులను జ్ఞాన వివాహములో ఐక్యపరచితివి. ఈ వివాహ బంధము క్రీస్తునకును శ్రీసభకును మధ్య జరిగిన జ్ఞాన వివాహమును వెల్లడి చేయుచున్నది. నీ సేవకులైన హర్షిత, విజయ్ కుమారులపై నీ అభయహస్తములు చాచి వారిని పవిత్రాత్మతో నింపుము. ఈ దంపతులు వారు పొందు దివ్య సంస్కారములో ఒకరినొకరు ప్రేమార్పణము గావించుకుందురుగాక. ఈ వధువరులు తమ యందు నీ ప్రేమను గుర్తించుకొనుచు ఒకే హృదయంతో ఒకే మనసుతో జీవింతురుగాక. నేడు వారు ఏర్పరచుకున్న కుటుంబమును సత్క్రియలతో సంరక్షించుకుందురుగాక. ఈ నీ కుమార్తె అయిన హర్షిత, ఈమెను హేరాళముగా దీవింపు. ఈమె మంచి ఇల్లాలుగా, తల్లిగా ఇంటిని చక్కబెట్టుకొనుచు తన బాధ్యతలు నెరవేర్చుటకు సహాయము చేయుము. పతివ్రతగా మెలుగుచు అందరికీ సంతృప్తికరముగా జీవించుటకు సహాయం పడుము. ఈ నీ దాసుడైన విజయ్ కుమార్పై కూడా నీ ఆశీస్సులు కృమ్మరింపుము. ఇతడు యోగ్యుడును, మంచివాడును, విశ్వాసపాత్రుడైన భర్తగా ఉండునట్లు అనుగ్రహింపుము. పావనపిత, నీ సమక్షమున వివాహమాడి ఈ దివ్య విందుకు వచ్చుటకు ఆశించుచున్న వీరిద్దరిని జీవితాంతమున మోక్షవాసుల విందులో పాల్గొను భాగ్యమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, శాంతిని మీకు ఇచ్చున్నానని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపుము. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించువారా మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడువారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసు ప్రభుని యొక్క జీవాహారమైనటువంటి ఆయన శిరక్తాల విందు మనకు సిద్ధంగా ఉన్నది. గమనించండి, కథోలిక సంఘములో సభ్యులుగా ఉండి దివ్య సత్ప్రసాదం అనేటువంటి దివ్య సంస్కారాన్ని ఆచరించేటువంటి వారు మంచి పాప సంకీర్తనం చేసి ఈ విందును లోకొనేటువంటి సదాచారం కలిగినటువంటి వారు మాత్రమే ఈ దివ్య విందును లోకొనాలని ఆహ్వానిస్తున్నాం. కథోలిక సంఘానికి చెందినటువంటి ఎవరు కూడా ఈ విందును లోకొనకూడదని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ముందుగా పీఠాధిపతులు, గురువులు దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తారు. ఆ తర్వాత నూతన జంటకు పీఠాధిపతుల స్వహస్తాల మీదుగా దివ్య సత్ప్రసాదం అనేటువంటిది పంచడం జరుగుతుంది. గురువులు మన మధ్యకే వచ్చి దివ్య సత్ప్రసాదం పంచెదరు. భక్తిభావంతో గౌరవంగా స్వీకరించాలని మిమ్మల్ని మనవి చేస్తున్నాను. జలములో తానై పూజ్యము ఆయన మనకు మధురమే విందు పరమాత్ముని వరవిందు.
చెదరిపోయిన గొర్రెల మందను ప్రభు దరి చేర్చును ఈ విందు. మలినమైన మన బ్రతుకులు మార్చి మోక్షము చూపెను ఈ విందు. చెదరిపోయిన గొర్రెల మందను ప్రభు దరి చేర్చును ఈ విందు. మలినమైన మన బ్రతుకులు మార్చి మోక్షము చూపును ఈ విందు. జీవము తానై ఫలము తానై జీవజలములో తానై భోజము ఆయని మనకు మధురమే ఈ విందు. పరమాత్ముని వరవిందు మధురమే ఈ విందు. పరమాత్ముని వరవిందు ఆత్మరానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై జలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయని మనకు మధురమే ఈ విందు. పరమాత్ముని వరవిందు. చెదరిపోయిన గొర్రెల మందను ప్రభు దరి చేర్చెను ఈ విందు. మలినమైన మన బ్రతుకులు మార్చి మోక్షము చూపెను ఈ విందు. చెదరిపోయిన గొర్రెల మందను ప్రభు దరి చేర్చును ఈ విందు. మలినమైన మన బ్రతుకులు మార్చి మోక్షము చూపెను ఈ విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయని మనకు మధురమే ఈ విందు. పరమాత్ముని వరవిందు. దయచేసి అందరూ చాలా నిశ్శబ్దంగా ఒక 10 నిమిషాలు మాత్రమే ఓపికగా ఉండండి. ఇప్పుడు ఫాదర్ జాకు జయరాజ్ గారు వందన సమర్పణ గావిస్తారు. శ్రద్ధగా విందాం. పెళ్ళి చేసుకునింది వీళ్ళు, వందన సమర్పణ నేను. బాగలేదు. చెప్పినప్పుడు తండ్రి గారు వందనాలు చెప్పండి. ఈ సమయంలో ప్రత్యేకంగా మన మధ్యకు వచ్చి ఈ దివ్య బలి పూజను అర్పించి వీరి కోసం ప్రార్థన చేసినందుకు మన బిషప్ తండ్రి గారికి ప్రత్యేకంగా వందనాలు. తండ్రి గారా వందనములు. తండ్రి గారా వందనములు. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా కుటుంబాన్ని దీవించినందుకు, మీకు పనులు ఉన్నప్పటికీ కూడా వస్తానని చెప్పి
ఈ సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ప్రత్యేకంగా వందనాలు తండ్రి గారు. అదేవిధంగా విచారణ గురువులకు, మరిన స్వామికి, సహాయ విచారణ గురువులకు స్వామి వందనాలు. స్వామి వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి బాలరాజ్ స్వామికి ప్రత్యేకంగా కుటుంబ సభ్యుడు కాబట్టి మాకు కుటుంబ పరంగా ఆయన కూడా మాకు సంబంధించిన కుటుంబ సంబంధికుడు కాబట్టి స్వామి బాలరాజ్ స్వామికి వందనములు. వందనములు. ఇక్కడ చేరిన గురువులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీ యొక్క ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని మా కోసం ప్రార్థించినందుకు మీకందరికీ వందనాలు. మీ అందరికీ వందనములు. మీకందరికీ వందనములు. ఇక్కడ వచ్చిన బంధుమిత్రులకు, పాస్టర్స్కు, అదే పనిగా గిద్దలూరు నుంచి వచ్చిన ప్రతి పాస్టర్స్కు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు ప్రతి ఒక్కరికి వందనాలు. వందనములు. ప్రతి ఒక్కరికి వందనములు. ఇప్పుడు స్వామి చెప్పినట్టు తండ్రి గారు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా ప్రేమతో వచ్చి దీవించారు, ఆశీర్వదించారు. తండ్రి గారు ముందుకు వచ్చినట్లయితే నూతన దంపతులు వారి కుటుంబ సభ్యులు సగౌరవంగా తండ్రి గారిని సత్కరిస్తే సన్మానిస్తారు. మీరిద్దరు కూడా రండి మా. అబ్బాయి తల్లిదండ్రులు కూడా రండి గ్రూప్ ఫోటోకు. అయ్యా మధ్యలో దారి ఇవ్వండి అయ్యా ఫోటోగ్రాఫర్. వెరీ గుడ్. అలాగే ఇక్కడే ఉండండి. మే రిక్వెస్ట్ యూ కైండ్లీ సిగ్నేచర్ పెట్టాలి. అబ్బాయి ఇక్కడే ఉండు. విజయ్ కుమార్ సంతకం పెట్టండి. విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ ఈరి లూర్దు మరీనా గారు రిజిస్ట్రేషన్ జరుగుతున్నటువంటి దగ్గరికి రండి. ముందుగా అబ్బాయి సంతకం పెట్టండి. విజయ్ కుమార్. అబ్బాయి తరపున వాళ్ళ మేనమామ శాంతి సాగర్ దయచేసి ఇక్కడికి రండి. అలాగే అమ్మాయి తరపున వాళ్ళ మేనత్త మేనమామ కన్నా గారు, మేనమామ కన్నా. ఫోటోగ్రాఫర్స్ తీసుకోండి అయ్యా, జెంటిల్గా న్యాచురల్గా తీసుకోండి. ఒక స్టిల్ ఇవ్వు. రైట్. తర్వాత హర్షిత చూపిండి, కాలం చూపిండి. చెప్తాను. తర్వాత అబ్బాయి తరపున వాళ్ళ మేనమామ శాంతి సాగర్ గారు. తర్వాత అమ్మాయి తరపున హర్షిత వాళ్ళ మేనమామ అన్నా గారు.
ఇప్పుడు అబ్బాయి అమ్మాయి మీరిద్దరు అటువైపు ఉండండి. తండ్రి గారు మన సగినాల పల్ప్రకాష్ తండ్రి గారు వారు పీఠాధిపతులు అయినటువంటి తర్వాత మొట్టమొదటగా ఆశీర్వదించినటువంటి జంట ఈ జంట. గట్టిగా చప్పట్లు కొడదాం. తండ్రి గారు అయినటువంటి తర్వాత, అభిషేకం పొందినటువంటి తర్వాత పీఠాధిపతులుగా మొట్టమొదటగా విజయ్ కుమార్ హర్షిత జంటలను వారు దీవించారు, ఆశీర్వదించారు. థ్యాంక్ యూ. అందరం లేచి నిలబడదాం. చివరి ఆశీర్వాద ప్రార్థన ఉంటుంది. చివరి ఆశీర్వాద ప్రార్థన తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది. పూజ్య గురువులారా, వందన సమర్పణ చేసేటప్పుడు ఫాదర్ జాకు జయరాజ్ గారి చిలక పలుకులు బాగానే ఉన్నాయి. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె చేత వందనాలు బాగా పలికించారు. ఆ కృతజ్ఞతాభావం మొట్టమొదట దివ్య బలి పూజలో ఉన్నటువంటి ప్రభువుకు మీలో ఉండాలి. అలాగే సమర్పించిన గురువులకు, వచ్చినటువంటి అతిథులందరికీ కూడా వారి వైపున మీరు కృతజ్ఞత వందనములు ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఈ వివాహానికి బిషప్ ఎండి ప్రకాశం గారు రావాల్సి ఉన్నది, కానీ వారు రావటానికి కొంచెం ఆలస్యం అవుతుంది. కొద్దిసేపైన తర్వాత వారు వచ్చి పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను దీవించి వారి ఆశీస్సులు వారికి అందజేస్తారు. వారి కుటుంబాలను కూడా దీవిస్తారు. వారి యొక్క ఆశీస్సులు వీరిద్దరికి కూడా ఈ దివ్య బలి పూజ ద్వారా వారికి రావాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించు ఫలములను మాకు అనుగ్రహించి మమ్ము ప్రేమతో ఆదుకొనుము. పవిత్ర బంధమందు నీవు ఐక్యపరిచిన వారిని ఒకే ప్రేమయందును ఏకం చేయమని నిన్ను ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రత్యేక దీవెనలకై మీరు ఇరువురు చేతులు జోడించండి, శిరము వంచి ప్రార్థన చేయండి. ప్రభువు మీతో ఉందురుగాక. నిత్య పితైన సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలో ఏకహృదయాలను చేసి క్రీస్తు ప్రభుని సమాధానము మీలోనూ మీ గృహమునందును ఎల్లప్పుడూ ఉండునట్లు అనుగ్రహించుదురుగాక. ఆమేన్. సంతాన వరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక. ఆమేన్. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు ఈ లోకములో ఆదరించిన పేద సాధలే మేము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మే రిక్వెస్ట్ ఆల్ ద ప్రీస్ట్ కైండ్లీ కమ్ ఫర్ ద గ్రూప్ ఫోటో అలాంగ్ విత్ ద బిషప్. నూతన జంటతో కలిసి పీఠాధిపతులు, గురువులందరూ కూడా గ్రూప్ ఫోటో ఇప్పుడు ఉంటుంది. ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉండండి. గ్రూప్ ఫోటో ఇటు రండి, పీఠాధిపతుల దగ్గరికి రండి. మే రిక్వెస్ట్ ఆల్ ద ప్రీస్ట్ కైండ్లీ కమ్ ఫర్ ద గ్రూప్ ఫోటో. Fathers, please come this side also. We'll make the photo a beautiful one. All the priests. Photographer, official photographer.
థ్యాంక్ యూ. ఇప్పుడు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. అక్షింతలు ఇవ్వండి మా, అక్కడ ఇవ్వండి. మీ అందరి చేతుల్లో అక్షింతలు ఉన్నాయి, మీరు సిద్ధంగా ఉండండి. జంట మన మధ్యకే వస్తారు. గాయక బృందం పాట పాడుతూ ఉంటే ముందుగా పీఠాధిపతులు, తర్వాత గురువులు ఆశీర్వదిస్తారు. అటు తర్వాత జంట మన మధ్యకే దేవాలయం లోపల అందరి దగ్గరికి చివరి వరకు వస్తారు. మీరు ఆశీర్వదించగలరు. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా. ఫాదర్స్ అందరు కూడా మల్టీపర్పస్ హాల్లోకి వెళ్ళండి. అక్కడ భోజనాలు ఫాదర్స్ అందరికీ మల్టీపర్పస్ హాల్. ఏదైనా వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఏదైనా వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలకు నింపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కరలెరిగి నీళ్లను రసముగా మార్చితివి. కానా విందులో అక్కరలెరిగి నీళ్లను రసముగా మార్చితివి. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నరుపుమయ్యా. నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు